దేశాన్ని ప్రైవేటీకరించేందుకే బీజేపీ సంకల్పయాత్ర చేపడుతుందంటూ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రవణ్ నాయక్ ఆరోపించారు. దేశంలోని బీఎస్ఎన్ఎల్తో పాటుగా రైల్వేలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, చివరకు అగ్నిపథ్ పేరుతో సైనిక రంగాన్ని ప్రైవేటీకరించేందుకు ఘనత మోదీ ప్రభుత్వానిదేనంటూ శ్రవణ్ నాయక్ విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు సంక్షేమ పథకాల పేరుతో బీజేపీ మొసలి కన్నీరు కారుస్తోందంటూ ఆయన మండిపడ్డారు. 400 బ్యాంకింగ్ సెక్టార్లు ఈరోజు మర్జ్ చేసి మూసివేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ ని పూర్తిగా ప్రైవేటీకరణ చేసింది. దేశంలో 22 కోట్ల నిరుద్యోగులు ఈరోజు ఇంటి బాట పట్టారు. ఏదైతే రాజ్యాంగాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు, దీనికి తగిన గుణపాఠం మీకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు, పార్లమెంట్ ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారని కాంగ్రెస్ పార్టీ వచ్చే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ తోటి ఇక్కడ తెలంగాణలో 17కు 12 సీట్లు అధికంగా వస్తుందని, భారీ మెజార్టీ తోటి వస్తుందని